చూడండి ఇక్కడ చూడండి హ్యాపీ ఉమెన్స్ డే మనకి ఇది క్లాప్స్ పక్కన వస్తావు శివా నువ్వు. ఏం శివా నువ్వు అంత అంటే అందరు చేయబట్టండి క్లాప్స్ దగ్గరండి ఒకటి చేయి ఒకరు పట్టుకోండి అట్లా ఒకటి చేయి ఒకరు పట్టుకోండి అంతే. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి క్లాప్స్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి మహిళా న్యాయవాదులందరికీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. పూసుకోవద్దని కూడా తినిపించుకోండి. నేను ఐడియా ఇస్తాను. అందరిది కలిపి మౌనికాకే వాణి మేడం ఎక్కువ పెట్టండి కొంచెం రాకరాకు వచ్చింది. నవీన కావాలి సరిపోదు. స్పీచ్ స్పీచ్ మౌనిక స్పీచ్ స్పీచ్ ఇవ్వండి. మాట్లాడు మాట్లాడమ్మా. మాట్లాడు రేష్మా. అది తేవాలంటే మైక్ ఆఫ్ అయింది. మైక్ అది మాట మాట్లాడుతుండే మాట్లాడాల తొందరగా. బాగా అనగలగా స్పీచ్ రైట్ డన్. మీ గురించి మీరు చెప్పండి. మా గురించి చెప్పండి తొందరగా తొందరగా. అందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళల గురించి మా గురించి మేమే చెప్పుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మహిళ సృష్టికి మూలం ఆడది. ఆడది లేకుంటే ఈ సృష్టి లేదు. ఎందుకంటే పెద్ద ఇంకా చెప్తుంటారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత అని. ఇలా ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది ఒక మహిళ. మనం చూస్తున్నట్టయితే ఇంటి పనులు చూసుకుంటుంది, పిల్లల పనులు చూసుకుంటుంది, బయట పోయి ఎక్కడైనా వర్క్ చేస్తుంది, ఇంట్లో భర్త కష్టం వస్తే చేదోడు వాదోడుగా తన వంతు కూడా సహాయం చేస్తుంది, పని చేస్తుంది. అలాంటి మహిళలు ఉండబట్టే మన దేశం కూడా ఇంత ముందుకు సాగుతోంది. దేవతల దగ్గర నుంచే అంటారు, అష్టలక్ష్ములు అంటారు, ఆదిశక్తులు అంటారు. అలా ఎందుకు చెప్పారంటే అప్పటి నుంచే తెలుసు మహిళల గురించి. ఇప్పుడు మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. సైంటిస్టుల దగ్గర నుంచి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి మన హైకోర్టు న్యాయమూర్తి కూడా మహిళే కావడం విశేషం. ఇలా ప్రతి రంగంలో మన మహిళలు ముందుంటున్నారు. ఇప్పుడు ఇక్కడున్న మహిళలందరూ కూడా మహిళలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, కష్టపడినారు. ఇప్పుడు ముందుకు వీళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. న్యాయవాద వృత్తిలో ముందు అంత లేదనమాట. మనకు అడ్వకేట్స్ మహిళలు అంటే చాలా తక్కువ. మన కోర్టులో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మన కోర్టులో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా నా గురించి చెప్పుకుంటూ పోతే నాకు ఇన్స్పిరేషన్ మా లెజెండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు. ఎందుకంటే నేను కౌన్సిలర్ అయిన తర్వాత నువ్వు లా చేయి బాగుంటుంది అనేసి నాకు ముందుండి నడిపించినారు. అలాగే మన జేసీ యశ్మిత్ రెడ్డి అన్న గారు కూడా ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు నాకు. వాళ్ళ ఇన్స్పిరేషను. అలాగే మహిళలు ఎంత ముందుకెళ్ళినా తమ వెనుకల ఎవరో ఒకరు నడిపిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలరు. అలాంటి వాళ్ళలో నా భర్త, నేను గర్వంగా చెప్తాను నా భర్త గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే నా భర్త ఎప్పుడు కూడా నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత నుంచి కూడా, తర్వాత వచ్చేసి ఇక్కడ న్యాయవాద వృత్తిలో వచ్చిన తర్వాత కూడా ప్రతి దాంట్లో ఆయన నాకు వెన్నుకుండి నడిపిస్తున్నారు. నా భర్త గురించి నేను ఫస్ట్ చెప్పుకోవాలి. అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన మహిళా న్యాయవాదుల కోసము ఒక ర్యాక్ను ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే పురుషులకి అందరికీ ఉన్నాయి, వాళ్ళకి ర్యాక్స్ ఉన్నాయి, వాళ్ళు కోట్లు అన్నీ పెట్టుకుంటారు. అలాగే
మన కోర్టులో కూడా మన మహిళల కోసము ఒక ర్యాక్ని ఈరోజు నేను మహిళా న్యాయవాదులకి ఉమెన్స్ డే సందర్భంగా ఇవ్వదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా మీ పెద్ద మేమేనే అంతే ఊరికేనే మహిళా న్యాయవాదులకి ర్యాక్ ఇచ్చిన ఊరేనా చెప్పండి. ఎక్కడ పోతున్నావు? మహిళా న్యాయవాదులందరికీ ర్యాక్ లేదు, కానీ ర్యాక్ ఇచ్చిన సందర్భంగా అలాగే మంచి మనసుతో మేడం గారు మాకు ర్యాక్ సౌకర్యం కల్పించినందుకు గాను చాలా ధన్యవాదములు. అలాగే ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పాను కదా, మన మహిళలు లేనిది ఏమీ జరగదు, సృష్టికి మూలమే ఆడది అని.